అబ్బా! ఆ సౌండ్ చూసినారా? అప్పుడే ఫ్రెష్‌గా బేక్ చేసిన పన్నీర్ పఫ్ మా ఆయన మంచిగా ఎంజాయ్ చేస్తుండు. ఇదైతే మా అత్తయ్య రెసిపీ. పాన్‌లో కొంచెం ఆయిల్ ఏసుకొని అలా క్యాబేజ్, క్యారెట్ అండ్ బీన్స్ ఏసుకొని కొంచెం సేపు సాటే చేసుకొని దాంట్లో పక్కకే పన్నీర్ కొంచెం సేపు వాటర్‌లో బాయిల్ చేసుకుంది మెత్తగా కావడానికి. ఇంకా మామూలు మసాలాస్ ఉప్పు, కారం, పసుపు, పెప్పర్, కొరియాండర్ అండ్ క్యూమిన్ పౌడర్స్ ఇవన్నీ కొంచెం సేపు కొంచెం క్యాబేజ్ మెత్తగా అయ్యేంత వరకే కుక్ చేసుకున్నాము. ఎక్కువసేపు కుక్ చేసుకునే అవసరం లేదు. ఎందుకంటే మళ్ళీ బేక్ చేస్తాం కాబట్టి. ఇవన్నీ కుక్ చేసుకున్న తర్వాత మాకు స్టోర్స్‌లో పఫ్ పేస్ట్రీస్‌వి షీట్స్ దొరుకుతున్నాయి. 2 షీట్స్ వచ్చినాయి ఒక డబ్బాల. ఈచ్ షీట్‌లో 4 పఫ్ఫులు ఈజీగా వచ్చేస్తున్నాయి. సో దాన్ని 4 ఈక్వల్ పార్ట్స్‌గానైతే కట్ చేసుకోవాలా. తర్వాత మనం చేసుకున్న ఆ ఫిల్లింగ్‌ని దాంట్లో ఫిల్ చేసుకోవాలా. దాంట్లో కావాలంటే మీకు ఇష్టం వచ్చిన వేరే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేయొచ్చు. లేకపోతే పన్నీర్ స్కిప్ చేసి ఉట్టి వెజ్ పఫ్ కూడా అవుతుంది. దానికి కొంచెం మనం ఎడ్జెస్‌కి వాటర్ యాడ్ చేసి మొత్తం మూసేసి పఫ్‌ని మొత్తం కవర్ చేసి ప్రెస్ చేసుకోవాలా కొంచెం సైడ్స్‌కి. గర్జలు ఎట్లా చేసుకుంటాం అట్లనే. తర్వాత మీరు ప్యాన్ ఉంటే ప్యాన్ లేకపోతే గ్రిల్ ఏదన్నా పర్లేదు దానికి ఒక ఫాయిల్ వేసుకొని కొంచెం బటర్ యాడ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఆ పఫ్స్ని దాని మీద పెట్టుకోవాలా. కానీ మీద ఒక మిల్క్ కోటింగ్ అయితే వేసుకోవాలా. ఆ మిల్క్ కోటింగ్ వల్ల మంచి కలర్ వస్తుంది. ఓవెన్ అయితే 400 degrees ప్రీ హీట్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఆ పఫ్స్ని దాంట్లో పెట్టేసేయాలా 30 minutesకి. అంతే, ఇంకేం లేదు. 30 minutes తర్వాత మనకి ఎంతో ఫ్రెష్గా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న యమ్మీ పన్నీర్ పఫ్స్ అయితే రెడీ అయిపోయినాయి. చూసినారా ఎంత మంచిగా లేయర్స్ అయితే వచ్చిందో. సో ఈ టేస్టీ డిష్ మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి ఎట్లుందో అని. సరే, బాయ్.